నిన్న కృష్ణా జలాలు ఇవాళ హిల్ పాలసీ అసెంబ్లీలో అధికార పక్షం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పోటీ ప్రెజెంటేషన్స్. కృష్ణా జలాల తరువాత భూములపై తెలంగాణలో రాజకీయ రగడ నెలకొంది. పారిశ్రామిక భూముల బదలాయింపు మీద సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు అసెంబ్లీలో చర్చ జరుగుతోంది, మరోవైపు బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ చేస్తోంది. హిల్ పాలసీలో భారీ అవినీతి అంటూ బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే భూముల కన్వర్షన్ జరిగిందంటూ కాంగ్రెస్ దీనికి కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీలో ఇవాళ స్వల్పకాలిక చర్చలో భూముల బదలాయింపు విధానంపై వివరణ ఇస్తోంది. ప్రభుత్వం ఇచ్చేందుకు వివరణ రెడీ అవుతోంది. ఇక కృష్ణా జలాల చర్చ తరహాలోనే హిల్ పాలసీపై సమగ్ర వివరణ ఇవ్వనుంది. కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యమని ప్రభుత్వం వాదిస్తోంది. అసెంబ్లీ సెషన్స్ కి సమాంతరంగా తెలంగాణ భవన్లో ఇటు బీఆర్ఎస్ సమావేశమవుతోంది. నగరంలో ఉన్న కాలుష్యకారక కంపెనీలను శివారులో తరలించి వాటి స్థానాల్లో మల్టీ జోన్స్ అభివృద్ధి చేయాలన్నదే హిల్ట్ ఉద్దేశం. ఓఆర్ఆర్ లోపల 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూముల్ని గుర్తించారు. వాటిలో 4,740 ఎకరాలు ఆల్రెడీ చదును చేసి ఉన్నాయి. ఆ ప్రాంతాలను మల్టీ జోన్స్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం విధి విధానాలకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇక పాలసీ విధి విధానాలు లీక్ అయ్యాయనే వివాదం కూడా చెలరేగింది. ఈ నేపథ్యంలోనే సభకు ఎవరొచ్చినా రాకున్నా సరే హిల్ పాలసీపై వాస్తవాలను ఉద్దేశాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియచేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే హిల్ పాలసీపై పొలిటికల్ లడా ఏ రేంజ్ లో జరిగింది? ఇది 5 లక్షల కోట్ల భూ కుంభకోణమని విపక్షాలు ఆరోపించాయి. హిల్ పాలసీని తిరస్కరించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు కేటీఆర్. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను తరలించాలన్న పాలసీని గత ప్రభుత్వమే తెచ్చిందన్నారు మంత్రి పొంగులేటి. కాకపోతే వాళ్లల్లా కాకుండా తమ ప్రభుత్వం ఒక సమగ్ర విధానంతో జీవోను తీసుకొచ్చిందన్నారు. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కంప్లీట్ డీటెయిల్స్ తో. సో రాకేష్, అలా ఇటు అసెంబ్లీలో ప్రభుత్వం ఈ వాదన వినిపించడానికి హిల్ పాలసీపై సిద్ధమవుతే ఇటు బీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సిద్ధమైనట్టుగా సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఏం చెప్పబోతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు? అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆ పాలసీ గురించి ఉన్నటువంటి అనుమానాలు, లేకపోతే ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలు, అక్కడ కొంత ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఓనర్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్కి కార్మికులకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు క్లియర్ చేయబోతుంది అసెంబ్లీలో ప్రభుత్వం. సో వాటిని బట్టి అసలు అది పెద్ద స్కామ్, హిల్ట్ పాలసీనే ఆమోదించొద్దు, హిల్ట్ పాలసీలో 1 లక్షల కోట్ల అవినీతి ఉంది, 9,000 ఎకరాలని అక్రమంగా కొంతమంది మధ్యలో దందా చేస్తూ వాటిని రెగ్యులైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూలో 30-50% పే చేస్తే చాలు అనేది ప్రభుత్వం చెప్తుంది. కానీ బీఆర్ఎస్ అంటుంది మార్కెట్ వాల్యూ 20,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే మార్కెట్ వాల్యూ వచ్చి 1,20,000, 1,50,000 వరకు కూడా గజానికి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటిని అంత తక్కువకు ఎలా మీరు యజమానులకు అప్పచెప్తారు? దాంతోపాటుగా ఇంతకుముందు ముంబైలో కానీ చెన్నైలో కానీ ఈ పాలసీలో 50-50 రేషియోలో కంపెనీ యజమానులకు ఆ భూములన్నీ ఇచ్చింది. అలా చేయొచ్చు, లేదా కనీసం 50% ఇన్ ద మార్కెట్ వాల్యూ చొప్పున చేసినా కానీ 1 లక్ష కోట్లు ప్రభుత్వానికి వస్తే ఆయనకి స్కీమ్ల కోసం వాడుకోవచ్చు. ఇది కాకుండా ఊరికే ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారంగా కేవలం 30-50% ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక స్కామ్ అంటుంది. దాంతోపాటు కార్మికులకు సంబంధించి 2 లక్షల మంది కార్మికులు రోడ్డున పడతారు. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇండస్ట్రీస్ మూవ్ అయితే అక్కడికి వెళ్ళి ఉండలేరు. ఇప్పుడు జీడిమెట్ల లాంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ ఉన్నాయి, బడ్జెట్లో వాళ్ళకి రెంట్స్ ఇల్లు దొరుకుతుంది కాబట్టి అక్కడ ఉండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. హమాలీ కార్మికులు ఉంటారు, ఇంకా చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. ఫార్మా ఇండస్ట్రీస్లో పనిచేసే చిన్న ల్యాబ్ టెక్నీషియన్ నుంచి మొదలు పెడితే ఫార్మా రిక్రియేటర్స్ నడిపేటువంటి ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అంత హడావుడిగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఒకవేళ గ్రీన్ ఇండస్ట్రీ తీసుకురావాలనుకున్నా ఇక్కడ నుంచి పూర్తిగా పొల్యూషన్ బయటికి పంపించాలన్నా ఎవరికి అభ్యంతరం లేదు, ఏ పార్టీ కూడా దానికి అభ్యంతరం చెప్పదు. కానీ పంపించే పాలసీలో తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఫీల్డ్ విజిట్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కొన్ని ఏర్పాటు చేసుకొని అన్నిట్లలో కూడా ఇటు రామంతపూర్ దగ్గరనట్టు ఇండస్ట్రియల్ ఏరియా కానీ, నాచారం, జీడిమెట్ల, ఇటు ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా ఫీల్డ్ విజిట్ చేశారు. ఆ విజిట్లో తెలిసినటువంటి విషయాలను కూడా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తారు. ఇక బీఆర్ఎస్ఐ దీన్ని రెగ్యులైజ్ చేసింది, బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి పాలసీ అని పదే కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీ గ్రిడ్ పాలసీ, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్కడ కూడా మల్టీపర్పస్ అవసరాలకు ఈ ల్యాండ్ వినియోగించడానికి లేదు. కేవలం ఇండస్ట్రీ టు ఐటీ ఇండస్ట్రీ, అంటే ఇప్పటివరకు పొల్యూషన్ ఉండేటువంటి ఇండస్ట్రీ నుంచి ఐటీ ఇండస్ట్రీకి మాత్రమే కన్వే చేయొచ్చు. అప్పుడు ఇంకొంతమందికి ఉద్యోగాలు ఉంటాయని ఒక
మంచి సంకల్పంతోనే బీఆర్ఎస్ చేసింది. ఇలా ఎవరికి పడితే వాళ్ళకు ఇష్టం ఉన్నట్టుగా రిక్రియేషన్ క్లబ్స్ పెట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లు పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్ అవసరాల కోసం వాడుకోవచ్చు అనేలాగా మీ జీవో ఇవ్వలేదు అనేది కూడా బీఆర్ఎస్ చెప్పబోతుంది. రైట్ రాకేష్.